ఇక ఈరోజు చర్చలో పాల్గొంటున్నారు సుబ్బరాజు గారు, ప్రముఖ విశ్లేషకులు, ఏపీ సివిల్ ఫోరం కన్వీనర్, శ్రీ రవిచంద్రారెడ్డి గారు, ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. ఈరోజు ముందుగా భువనేశ్వర్ గారి వ్యాఖ్యలు, అలాగే పవన్ కళ్యాణ్ గారు రిటైర్మెంట్ అవ్వాల్సిందేనని సూచిస్తున్న వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా చంద్రబాబు గారిని ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యల్లో ఉన్న ఆంతర్యం ఏమిటి అన్న దాని మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఖర్చు పెట్టండి అని చెబుతున్నటువంటి తాజా వ్యాఖ్యలు, వీటి మీద కూడా వెళదాం. ఈ పొత్తులకు సంబంధించి నేనే కష్టపడుతున్నాను, టీడీపీకి అసలు పరువే లేదు, టీడీపీ అంటే అసలు బీజేపీకి ఇష్టం లేదని పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న స్టేట్మెంట్ల మీద కూడా చర్చలోకి వెళదాం. ముందుగా భువనేశ్వర్ గారి గురించి కొద్దిసేపు, భువనేశ్వర్ గారేమో చంద్రబాబు గారు రెస్ట్ తీసుకోవాలి అని ఆయన ఓపెన్ గా చెప్తున్నారు. ఆమె తర్వాత జోక్ అన్నప్పటికి కూడా దాంట్లో ఒక భర్తను పట్టుకుని మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకున్న ఆయన పట్టుకుని రెస్ట్ తీసుకోమని భార్య చెప్పారంటే అది జోక్ ఎట్లా అవుతుందో అది జనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అలాగే పవన్ కళ్యాణ్ గారు రిటైర్మెంట్ అవ్వాలంటున్నారు నాయకులు, మరి చంద్రబాబు గారు 75 వయసులో రిటైర్ అవ్వాలా వద్దా? దీనిపైన ముందుగా సుబ్బరాజు గారు మాట్లాడతారు. అవటం అనేది కేవలం ఒక సాకనండి. అది అక్కడ ఓటమిని అంగీకరించడానికి అది వంకగా పెట్టి, యాక్చువల్ గా అక్కడ ఏంటంటే గత ఎన్నికల్లో కూడా ఆయన చావు తప్పి కన్నులు అట్టుపోయిందండి. మీకు ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే, బాబు గారి పుట్టిన ఊరు నుంచి కుప్పం 175 కిలోమీటర్లు, మధ్యలో దాదాపుగా 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ వస్తాయండి. బాబు గారి పుట్టిన ఊరు నుంచి సుబ్బరాజు గారు ఒక్క నిమిషం, వీటికి సంబంధించిన బైట్స్, అలాగే సాక్షి రిపోర్టర్ లాగవతల పారాయండి అన్న చంద్రబాబు బయట, వీటన్నింటినీ ఒక్కసారి చూసిన తర్వాత మీరు మాట్లాడదు. కానీ చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ల నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? అప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. అదే అందరు చేతులైతే నేను నాకు నుంచి రిటైర్మెంట్ ప్లాన్ చేస్తే తప్ప కొత్త తరానికి అవకాశం రాదు. అలాగే పాలిటిక్స్ కూడా రిటైర్మెంట్ చాలా అవసరం. ఎందుకంటే కొత్త తరాన్ని రానివ్వాలి అంటే కొత్త తరం నాయకులకి అండగా ఉండాలి. 2019 ఎన్నికలకి నేను ఏ రోజున కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని నేను చెప్పి అలసిపోయాను. నేను ఎప్పుడు చెప్పలేదు బాబు, జీరో బడ్జెట్, డబ్బులు లేకుండా రాజకీయం చేయాలి నేను ఏ రోజున చెప్పలేదు. రైట్, సుబ్బరాజు గారు మాట్లాడండి. యాక్చువల్ గా ఇది రాష్ట్ర రాజకీయాలకి పెను సంచలనమైన వార్త అండి. ఇది అన్ని పత్రికల్లోని హెడ్లైన్ గా వేయాల్సిన వార్త. యాక్చువల్ గా ఇది ఇంటర్నేషనల్ న్యూస్. ఎందుకంటే నేను అభినందిస్తున్నా, రిటైర్మెంట్ కి ప్రతి రాజకీయాలకి అన్నిటికి జీవితానికి కీలకమైన అంశాల్లో కొన్ని ఒక పరిమితులు అవి పరిధులు పెట్టుకోవటం వ్యక్తిగతంగా కాకుండా రాజకీయాల్లో కూడా శుభ పరిణామం. దీన్ని స్వాగతిస్తున్నాము వ్యక్తిగతంగా కానీ లేకపోతే మా సివిల్ సొసైటీ. ఎందుకంటే రిటైర్ అవ్వకూడదు అనేది ఏమి ఒక బండ సూత్రం పెట్టుకోకూడదు, కానీ దాన్ని యథాతథంగా అట్లాగే చెప్పుకోవాలి తప్పితే. అంటే యాక్చువల్ గా దీని వెనకాల ఉన్నాయి 3 అండి. ఒకటి, ఆయన అక్కడ నెగ్గరన్న సంగతి ఏదో గాలికి ఎగిరిపోయే పేలపిండి కృష్ణార్పణం వస్తూ అని ఒక సామెత ఉందండి. అంటే ఏంటి, అది గాలికి ఎగిరిపోతుంది ఆ పేలపిండి, ఆరబెట్టిన పేలపిండి ఎలాగే ఎగిరిపోతుంది కాబట్టి ఒక కృష్ణార్పణం వస్తే అంటే ఒకే దానికి 2 పెట్టెలలాగా. అలాగా యాక్చువల్ గా ఈయన కుప్పంలో గత ఎన్నికల్లోనే చావు తప్పి మొదటి 2 రౌండ్లలో మనం చూసామండి ఎన్నికల ఫలితాలు. చంద్రబాబు గారు ఓటమి అది ఇది అని తర్వాత మెల్లిగా పికప్ అయ్యారు. యాక్చువల్ గా చంద్రగిరి నుంచి కానీ లేదంటే నారావారిపల్లి నుంచి అయితే 175 కిలోమీటర్లు వస్తుందండి కుప్పం. మధ్యలో 7 కాన్స్టిట్యున్సీస్ ఉంటాయండి. అది యాక్చువల్ గా ఎన్నికల కమిషన్ లెక్క ప్రకారం మన కుప్పం 175 కాన్స్టిట్యున్సీ, అంటే ఆఖరి కాన్స్టిట్యున్సీ. ఆయన రాజకీయ చిత్రత, నైపుణ్యం, చాణక్యం ఎక్కడ చూపించాడంటే, ఎవరన్నా పుట్టి పెరిగిన ఊర్లో పోటీ చేస్తారు, లేదంటే చదువుకున్న ఊర్లో పోటీ చేస్తారు, లేకపోతే దాని పక్క నియోజకవర్గంలో పోటీ చేస్తారు. ఈయనేంటంటే పుట్టి పెరిగిన ఊర్లో పోటీ చేయటంలో ఓడిపోవటంతో చదువుకున్న స్థానంలో తిరుపతిలో ఎప్పుడు పోటీ చేయలేదు. ఎందుకంటే కారణాలు ఆయనకే తెలుసు మనకంటే బాగా. ఈ కుప్పం యొక్క భౌగోళిక నేపథ్యం పరిశీలిస్తే మీకు అది అఫ్ కోర్స్ అందరికీ తెలుసు, ఆఖరి నియోజకవర్గం రాష్ట్రంలో 175 నియోజకవర్గం. అది ఎందుకు అక్కడే ఎన్నుకున్నారు ఆయన అంటే,
అది పూర్తి పేదరికంతో పాటు కంప్లీట్ వలస ప్రాంతం అంటే కర్ణాటకకి తమిళనాడుకి కేవలం కొన్ని వందల లోపులో కిలోమీటర్లో వాటి రాజధానిని చేరగలిగే ప్రాంతం. అందుకని అక్కడ ఏంటంటే ఈ వలస కార్మికులుకి ఒక ప్రత్యేకమైన అప్పట్లో ఆధార్లు అంటే ఏం లేవు. అందుకని దొంగ ఓట్లని స్వయంగా మీకు కాదు నాకు కూడా యూట్యూబ్ ఇంటర్వ్యూలో చంద్రమౌళి గారే చెప్పారు, మీరు 35 ఏదో అని వేలు అనుకున్నారు, కానీ అది నాకు గుర్తున్నంత వరకు 55,000 60,000 అని నాకు గుర్తు. అంతమందిని ఓటర్లుగా చేర్పించుకున్నారు ఆయన. పర్మనెంట్ ఆ స్థానాన్ని పదిలం పరుచుకుందామని ఎక్కడికో తన జిల్లా చివరికి వెళ్ళిపోయి అక్కడ వలసగా అట్లాంటి చోట్ల కూడా ఆయన అభివృద్ధి చేయకపోవటం వల్ల కానీ లేకపోతే నిర్లక్ష్యం చేయటం వల్ల కానీ వాళ్ళ నిరాదరణ ఉంచటం నిర్లిప్తత ఎన్నటి వల్ల అక్కడ తనకు సహజ సిద్ధంగానే చాలా కాలం నుంచి అయితే ఆ పాయింట్ సరే అనుకోండి, అది నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు భువనేశ్వరి గారు రెస్ట్ తీసుకోవాలని అనడం జోక్గా తీసుకోవాలా సీరియస్ గా తీసుకోవాలా? పవన్ కళ్యాణ్ గారు రిటైర్ అవ్వాల్సిందే నాయకులు అని చెప్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి ఎట్లా మద్దతు ఇస్తారు? డైరెక్ట్ గా దీని మీద సంక్షిప్తంగా మాట్లాడితే మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారు. ఏమండి, భువనేశ్వరి గారు ప్రజా వేదిక దగ్గరకు వచ్చి ఎప్పుడన్నా జోకులు చెప్పారండి? ఆవిడ ఏమన్నా ఎంటర్టైనరా లేకపోతే ఏమన్నా ఈ బాబు మోహన్లు ఇట్లాగా అంటే స్టేజ్ల మీద యాంకరింగ్లు చేసేవాళ్ళ లేకపోతే ఏమన్నా జోకులు చెప్పి ఎంటర్టైన్ చేసేవాళ్ళ? ఆవిడ సీరియస్. ఆవిడ వ్యక్తిగతంగా ఎప్పుడు రాజకీయాల గురించి ప్రస్తావించలేదు. చాలా సందర్భాల్లో ఆవిడ గతంలో కూడా కుప్పం నియోజకవర్గం కార్యకర్తలతో కూడా టెలిఫోన్ లీకులు కూడా బయటకు వచ్చినాయి. గతంలో ఆవిడ కొంత నేపథ్యం అక్కడ కార్యకర్తలతో కోఆర్డినేషన్ అది జరిగేది. కానీ ఇప్పుడు ఇది మామూలు వార్త కాదండి, ఇది పెద్ద వార్త. యాక్చువల్ గా ఆయన ఇక్కడ 2-3 అంశాలు విడివిడిగా చూడాల్సి అంటే ఇక్కడ చివరిలో సుబ్బరాజు గారు ఒక మాట చెప్పండి. నాకు కోరిక కలిగింది అని ఆమె అంటున్నారు. మరి చంద్రబాబు గారి కనీస బాధ్యత కాదా భార్య కోరిక తీర్చడం? కుప్పం సరే తప్పుకోవడానికి ప్లాన్ చేశారా లేకపోతే నిజంగానే అవునా కాదనేది పక్కన పెడితే మరి భార్య కోరిక తీర్చే బాధ్యత ఆయన మీద ఉంటుందా ఉండదా? ఆయన తప్పుని భార్యకి ఏమన్నా ఆ రకంగా ఏమన్నా ఇస్తారా? చంద్రబాబు గారికి భువనేశ్వరి గారు అంటే చాలా ఇష్టం. ఆవిడ ఇంట్లో భూ అంటారంటండి. అదే దాంతో పాటు యాక్చువల్ గా చంద్రబాబు గారు అందరూ 24 గంటలు పనిచేస్తారు, పని రాక్షసుడు అది అంటారు కదా. యాక్చువల్ గా ఆవిడ ఇంటికి త్వరగా కూడా చంద్రబాబు గారిని రానివారు. అది వ్యక్తిగతమైన విషయం. కానీ పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారు మాటే ఆవిడ చెప్పారు చంద్రబాబు గారికి రిటైర్మెంట్. లాస్ట్ టైం కూడా ఆయన చింతలపూడిలోంచే పోటీ చేయాలనుకున్నారండి. మొన్నటి ఎన్నికల్లో కూడా దానికి సర్వే చేయించారు చింతమనేని ప్రభాకర్ గారి స్థానంలో. ఎందుకంటే ఆయన కాస్త గట్టిగా నిలబడతాడు. దెందులూరు చింతమనేని ప్రభాకర్ గారి కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీలో నిలబడదామని మొన్న గత ఎన్నికల్లో ఒక ప్రయత్నం జరిగిందండి. సర్వే లెవెల్లో అవి జరిగాయి. ఆఖరి నిమిషంలో అంటే ఒకటి కారణం ఓటమి భయం, రెండోది ఆవిడకి స్థానంలో ఆవిడ పోయినా తనకు వచ్చే ప్రతిష్టకి సంబంధించిన డ్యామేజ్ ఏమి ఉండదు, నష్టం ఏం జరగదు. ఆవిడ ఒకవేళ ఓడిపోవటం అంటూ జరిగితే బాబు గారు ఓడిపోలేదు అనేది ఒక సేవింగ్ అనేది ఒకటి. రెండోది కీలకం ఏంటంటే యాక్చువల్ గా బాబు గారు రిటైర్ అంటే ఆయన పోటీ చేయరా అనేది ఒకటి. ఒకవేళ పోటీ చేయకపోతే మీరు ఇందాకనే అడిగిన ప్రశ్న మరి ఎవరితో మద్దతు అంటే తెలుగుదేశానికి మరి ఆయన గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతూ తెర వెనక అంటే కింగ్ మేకర్ గా ఉంటూ నేను ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనని తన భార్యతో చెప్పించడం అనేది కూడా అది రాజకీయ ఉన్నతమైన సంప్రదాయం కాదు. అశోక్ గజపతిరాజు గారు ఫాదర్ పివి జయరాజ్ గారు 67లో నేను రాజకీయాల నుంచి విరమించుకుంటానని ముందే అనౌన్స్ చేసే 1 సంవత్సరం ముందు పబ్లిక్ గా. యాక్చువల్ ఆయన 60th బర్త్డే నుంచి రాజకీయాల్లో తప్పుకున్నారు. సో ఏదైనా రాజకీయాల్లో ప్రజల విశ్వాసంలో తీసుకోవాలి. రాజశేఖర్ రెడ్డి గారు కూడా అప్పట్లో ఆయనకు కూడా ఒక ఇట్లాంటి ఉండే కోరిక. అంటే ఒక్క నిమిషం రైట్ సుబ్బరాజు గారు, మళ్ళీ మిగతా ఇద్దరు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దరు. కానీ రాజారావు గారు నర్సరావుపేట నుంచి, రాజారావు గారు చెప్పండి. భువనేశ్వర్ గారి తన కోరికని ఆ రకంగా బయట పెట్టారు, దాన్ని జోక్గా తీస్తారా? నిజంగా చంద్రబాబు గారి పరువు తీసినట్లా లేదా చంద్రబాబు గారు నిజంగానే ఆయన తప్పుకోవడానికి సిద్ధమవుతున్నట్లా? మీరు ఎట్లా చూస్తారు భువనేశ్వర్ గారి ప్రకటనని? అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా
మరి చంద్రబాబు గారికి ఎట్లా సపోర్ట్ చేస్తారు? ఆయన ఎందుకు రిటైర్మెంట్ 74 వయసులో ఉన్న చంద్రబాబు గారిని రిటైర్ అవ్వాలని ఆయన లోపల మనసులో ఉన్న మాట చెప్పాడా పవన్ కళ్యాణ్ గారు? సార్ నమస్తే సార్. రాజారావు నమస్తే సార్. అందరికీ నమస్తే సార్. జోక్యం కాదు సార్, జోక్యం కదా. ఎందుకంటే ఇప్పుడు లోకేష్ గారు కుర్చీ మడత పెట్టారు కదండి. ఇప్పుడు భువనేశ్వర్ గారు చంద్రబాబు నాయుడు మడత పెడుతున్నారండి అక్కడ. అంతే, ఇంకేం లేదు. చక్కగా ఓడిపోతారని ముందు తెలుసు సార్, తెలిసి పక్క నైస్ గా తప్పుకున్నానండి సార్. సాక్షి ఛానల్ ద్వారా నేను ఒక్క మాట చెప్తున్నాను సార్. సాక్షి ఛానల్ ద్వారా ఒక్క మాట చెప్తున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు అభ్యంతరం మాట్లాడద్దు. అభ్యంతరం ఏం లేదు సార్, నేను చెబుతున్నానండి. నేను సాక్షి ద్వారాగా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలు 10 నెలలు కష్టపడ్డారండి ఈ ప్రజల కోసం, పేద ప్రజల కోసం. ఈ ప్రజలందరూ కూడా ఈ 2 నెలలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నానండి. అంతేనండి. ఓకే, ధన్యవాదాలు. రవిచంద్రారెడ్డి గారు. సార్ నమస్కారం. మీకు ప్యానలిస్ట్ లైన్ సుబ్బరాజు గారికి, పెద్దిరెడ్డి రవికిరణ్ గారికి, సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్, ఏదైతే భువనేశ్వర్ గారి కామెంట్ ఉందో దానికన్నా ముందు ఏదైతే ఈ పచ్చపత్రికల నెగటివ్ న్యూస్ దాని గురించి మనం రోజువారీగా ఏ రోజు ఆ రోజు ఎండగట్టే కార్యక్రమం ఏదైతే మొదలుపెట్టామో దాన్ని మీ ఆధ్వర్యంలో మొదలుపెట్టినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే రోజు కాఫీ తాగేటప్పుడు ఎవరైనా ఒక సామాన్యుడు ఏదైనా ఒక వార్త చదవాలి అంటే ఉదయాన్నే పేపర్ చదివే అలవాటు ఇప్పుడు కాదు, కొన్ని డికేడ్ల నుంచి ఏర్పడింది. కొన్ని దశాబ్దాల నుంచి ఏర్పడ్డ ఈ అలవాటుని ఆలంబనంగా చేసుకొని ఉదయాన్నే చదివే వార్తల్లో స్లో పాయిజన్ లాగా ఏదైతే వాళ్ళు కోరుకున్న పార్టీకి మేలు చేయాలి, వాళ్ళు ఎంచుకున్న నాయకుడిని హీరోగా ప్రొజెక్ట్ చేయాలి. ఏదైనా మంచి ప్రభుత్వం ఉన్నప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు తీసుకొచ్చి మేనిఫెస్టో కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేసి ఏదైతే ప్రజలకు పనికొచ్చే పనులు చేస్తే దాంట్లో కనీసం 1% కూడా వాళ్ళకి నచ్చలేదంటే ముఖ్యంగా ప్రజలకి ఇంతవరకు బాగుంది కానీ ఈ స్కీమ్లో ఈ లోపం ఉంది అని ఏ రోజు చెప్పలేదంటే వాళ్ళ కుత్సితమైన బుద్ధి. ముఖ్యంగా ఆ పత్రికలు 2 ఆంధ్రజ్యోతి, ఈనాడు అనేవి సమాజానికి విషపత్రికలుగా, తెలుగుదేశం పార్టీకి కరపత్రికలుగా అంటే పాంప్లెట్లుగా ఏ విధంగా పనిచేస్తున్నాయి మనం చూస్తున్నాం. సార్, దీంట్లో నిగూఢ అర్థం ఏం లేదు. ఓపెన్ సీక్రెట్ ఏంటంటే ఆ 2 పేపర్లు ఎంచుకున్న వాళ్ళ నాయకుడైన చంద్రబాబు నాయుడు వాళ్ళ సిండికేట్కి అధ్యక్షుడు. ఆ సిండికేట్లకి సంబంధించిన అధ్యక్షుడిని గెలిపించుకుంటే వాళ్ళకి ఎంత మేలు జరుగుతుందో గతంలో వాళ్ళు ఆచరణాత్మకంగా నిరూపించుకోగలిగారు. ఒక సామాన్యమైన చిట్లు వేసుకుని పేపర్ నడుపుకునే దానికన్నా ముందు ముఖ్యంగా పచ్చళ్ళు పెట్టుకుంటూ వచ్చిన ఆయన పేపర్ ద్వారా, చిట్ల ద్వారా యథేచ్ఛగా పోగేసిన సొమ్ముతో అక్రమంగా ఫిలిం స్టూడియో దాకా 5,000 ఎకరాల దాకా తీసుకెళ్ళగలిగాడంటే అది చంద్రబాబు నాయుడు గారి సహకారంతోనే జరిగిందని అందరికీ తెలుసు. ఆ రోజున ఎన్టీఆర్ గారు ఒప్పుకోలేదని ఎన్టీఆర్ గారిని పని కట్టుకొని దించేశారు, దాన్ని కుట్ర చేశారని కూడా ఆ రోజు అంటారు. దాంతోపాటు ఆయన కిరోసిన్ అమ్మి ఏదైతే చేశాడు, సో ఆయన ఒక పేపర్ పెట్టి, ఛానల్ పెట్టి విశ్వవార్తలు రాస్తున్నారు. ముఖ్యంగా భువనేశ్వర్ గారి అన్న స్టేట్మెంట్ ఒక నేపథ్యం అనేది సృష్టించడం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు ఓడించేస్తారు, కుప్పం నుంచి ప్రజలు ఓటమితో అతన్ని పూర్తిగా అసలుకి శాసనసభకే లేకుండా చేసేలా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా మనం అతనికి ఒక నేపథ్యం సృష్టించి మేమేదో రెస్ట్ ఇస్తున్నట్టు, రెస్ట్ అంటే విరామం కాదు, ఇక్కడ పూర్తిగా టోటల్గా రిటైర్మెంటే ప్రకటించే విధంగా ఆయన్ని అక్కడ నుంచి తప్పించడం కోసం ఒక నేపథ్యం క్రియేట్ చేసింది ఆమె. స్లోగా వదిలినా వాళ్ళకి తెలుసు అలాంటి స్టేట్మెంట్ వైబ్స్ సృష్టిస్తుంది. ప్రతి ఒక్కరూ దీన్ని ప్రముఖంగా ప్రచురిస్తారు, దీని గురించి డిబేట్ జరుగుతుంది. తర్వాత మేము ముందే చెప్పాం కదా అని చెప్పచ్చు అని సన్నాయినొక్కు. సో ఖచ్చితంగా కూడా వాళ్ళకి కృష్ణగిరి, ధర్మపురి ఏరియాల నుంచి నేను బాగా తెలిసిన వ్యక్తిని. అక్కడ ఏంటంటే కృష్ణగిరిలో మేము గతంలో పనులు చేసాం, కాంట్రాక్ట్ పనులు చేసాం. సో కుప్పం చాలా కూతవేటి దూరంలో ఉంటుంది సార్, 30 కిలోమీటర్లు కూడా ఉండదు. అక్కడి నుంచి మధ్యలో కుప్పం నుంచి కృష్ణగిరి బయదారిలోనే కర్ణాటక బార్డర్ కూడా కొంత తగులుతుంది. ఆ నేపథ్యంలో ఏంటంటే వలస కార్మికులు, లేకపోతే సెటిల్డ్ పర్సన్స్, తర్వాత సామాజిక వర్గం, సొంత సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు గారిది కృష్ణగిరి ఆ ఏరియాల్లో బార్డర్స్లో పల్లెల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఓటర్లుగా చేర్చి దాదాపు 29,000కు పైగా ఓట్లు అప్పట్లోనే రిజిస్టర్ చేయించి అనేక సార్లు ఓటింగ్కి ముందు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ బంధువుల ఇళ్లలో పెట్టి ఆ ఓట్లన్నీ సక్రమంగా పొద్దున్నే ఉదయం 8 నుంచి 10 గంటల లోపలనే పోల్ చేయించుకొని
గంపగొత్తగా ఆయన గెలుచుకుంటూ 35 సంవత్సరాల పాటు కుప్పంని ఏదైతే చెరబట్టాడో ఆ చెర విడిపోయే రోజు కుప్పం ప్రజలకు వచ్చింది. కుప్పం ప్రజలు నిజం గ్రహించడంతో పాటు స్థానిక ఎన్నికలు ఎన్ని ఎన్నికలు జరిగాయో అన్ని ఎన్నికల్లో కూడా ఈ దొంగ ఓట్ల కట్టడి ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక ఎలక్షన్ కమిషన్ దగ్గర సరిగ్గా వాళ్ళు ప్రజెంట్ చేసిన విధానంలో ఆ ఓట్లు తీసివేయబట్టి కుప్పంలో సైతం అన్నీ ఓడిపోయారు. ఈరోజు ఎంపీపీ కూడా లేదు కదా. సో ఖచ్చితంగా కూడా మున్సిపల్ ఎన్నికల్లో లేదు. అందుకని ఖచ్చితంగా ఓడిపోతామని వాళ్ళకి తెలుసు. విశ్వప్రయత్నం చేస్తూ అక్కడ ఇల్లు కట్టుకుంటామని నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ 35 సంవత్సరాల పాటు శాసనసభ్యుడిగా ఉండి ఇల్లు కట్టుకోకపోగా ఇప్పుడు కట్టుకుంటామని నమ్మించడానికి పునాదులు తీసి దాని తర్వాత ఒక్క ఓటు కూడా మెజారిటీతో గెలుస్తామో లేదో తెలియనప్పుడు అతిశయం ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు. 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించాలి తమ్ముళ్ళు అన్నప్పుడు కనీసం ప్రజలందరూ అక్కడ వింటున్న వాళ్ళు దిక్కులు చూశారు. కాబట్టి మనకి దిక్కులు చూపించేలా ఉన్నారు, మనం ఇక్కడి నుంచి ఉండకూడదని చెప్పి డిసైడ్ అయిన కార్యక్రమానికి నేపథ్యం భువనేశ్వర్ గారు ఇచ్చారు. అంతకుమించి ఏం లేదు. కానీ ఈరోజు రిటైర్మెంట్ ఉండాలి అని చెప్పి చక్కగా సరైన సమయం అదే సమయంలో అక్కడి నుంచి చెప్పాడంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ మధ్య పొంతన ఎంత ఉందో మనం చూడాలి. అంటే ఆయనకి రెస్ట్ ఇద్దామని ఆమె చెప్పడం, ఈయన రిటైర్మెంట్ ఉండాలి అని ఈయన చెప్పడం రెండు మనం చేసుకున్నప్పుడు ఆ రిటైర్మెంట్ చంద్రబాబు గారి పేరు చెప్పి నువ్వు రిటైర్ అవ్వు, ఇంకెందుకు 74 ఏళ్ళు వచ్చినాయి 75 ఏళ్ళు వస్తున్నాయి అని పవన్ కళ్యాణ్ అనకుండా ఎందుకు ఇండైరెక్ట్ గా చెబుతున్నాడు? ఇండైరెక్ట్ గా అంటే మొహమాటం సార్. ఎందుకంటే ఈ పొత్తు అనేది ఈ ఎలక్షన్స్ అయిందాక అట్లా నడిచిపోతే ఎలాగో ఆయన ప్రజలకు రిటైర్మెంట్ ఇస్తారు. ఆయన స్థానంలో ప్రతిపక్షంగా లేకపోతే నేను బీజేపీతో కలిసి ఎలాగైనా ట్రావెల్ కావచ్చు. ఆయనకి ప్రజలు రెస్ట్ ఇస్తే ఒక లెక్క సార్. ప్రజలు రెస్ట్ ఇవ్వకుండా ఒకళ్ళ అధికారం దాకా తీసుకొస్తారు. కొనాల్సిందే, డబ్బులు ఖర్చు పెట్టండి అంటున్నారు. చాలా విప్లవాత్మక నిర్ణయాలు ప్రకటిస్తాడు సార్ పవన్ కళ్యాణ్. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాడో లేకపోతే సాఫ్ట్వేర్ అప్డేట్ అయినట్టు. అంతకుముందు 0 బడ్జెట్ పాలిటిక్స్ అని చెప్పాడు. ఆమ్ ఆద్మీ పార్టీ లాగా రెఫరెన్స్ అని చెప్పాడు. ₹1 ఖర్చు చేయకుండా ఎలక్షన్ ఎలా చేయాలో ప్రజలకు పరిచయం చేశాయని చెప్పాడు. ఇప్పుడేమో ఓట్లు కొంటారో లేదో మీ ఇష్టం అంటున్నాడు. అంటే కొనమని ఇండైరెక్ట్గా ప్రవోక్ చేయడం అనేది ప్రజలకు నేర్పించే కొత్త విద్య అవుతుంది. మీ ఇష్టం అంట. అంటే కొనమని డైరెక్ట్గా చెప్తే ఏమన్నా ఇది రికార్డ్ అయితే ప్రాబ్లం ఏమో, ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఓటు కొనైనా సరే మీరు గెలవాల్సిందే అని కానీ స్టేట్మెంట్ ఇస్తే దీన్ని రికార్డ్ చేసి రేపు వేస్తారేమో, ఎలక్షన్ కమిషన్కి పంపిస్తారేమో అని కొంచెం తెలివి వాడాడు అక్కడ. అంతకుమించి సార్ ఎటువంటి నీతి ఎటువంటి నియమం ఏది లేని ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయంటే, సార్ మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం ఒక అధికార పక్షంగా వైఎస్ఆర్సీపీ నుంచి. అయ్యా మీరు పొత్తులో వస్తానంటున్నారు. 14 సంవత్సరాలు గత ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏం చేశారు? ఆ ప్రజలకు ఏమన్నా చేసుంటే వాటిని చెప్పి అలాంటి మంచి మంచి పథకాలన్నీ మళ్ళీ తెస్తాను, కార్యక్రమాలు చేస్తానని చెప్పే ధైర్యం లేదు. గతం నుంచి 10 సంవత్సరాలు పైబడి ప్రతిపక్ష పార్టీగా మీరు ఏదో పార్టీ పెట్టే అన్నారు. పార్టీ చాలామంది పెట్టారు, చాలామంది బోర్డులు పెట్టుకున్నారు, కానీ వాళ్ళు ఎక్కడ కనపడడం లేదు. అలాగే మీరు అప్పుడప్పుడు కనపడతారు. అప్పుడప్పుడు కనపడి హైప్ క్రియేట్ చేయడానికి చక్కగా ఏసీలో కాన్ఫరెన్స్ హాల్లో చెమట చిందకుండా ఒక స్టేట్మెంట్ ఇస్తే దాన్ని ఎట్లా మీడియా క్లిక్ చేయడం. మీరు చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రజలకు ఉపయోగపడేది కాదు. కానీ మీరంతా వండుకునే ఈ కూటమి ఏదైతే ఉందో, ఈ కూటమి కలగోరగంప ఏదైతే ఉందో, కేవలం అధికార పక్షమైన వైఎస్ఆర్సీపీని విమర్శించి తిట్లు తిట్టి ఓట్లు అడగడానికి వస్తున్న వీళ్ళని ఖచ్చితంగా ప్రజలకి నేను ఇస్తున్న పిలుపు ఏంటంటే సరైన గడ్డి పెట్టాలి వీళ్ళకని. భువనేశ్వర్ గారేమో భర్త గారిని రిటైర్ అవ్వమంటున్నారు, రెస్ట్ తీసుకోవాలంటున్నారు, నేనే పోటీ చేయాలనుకుంటున్నానన్నారు. మరోవైపు ఏమో పవన్ కళ్యాణ్ గారు రిటైర్మెంట్ అవసరం నాయకులకే అంటున్నారు. మరి చంద్రబాబు గారికి ఆ సలహా ఇస్తున్నట్లా లేదా? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఎందుకు భువనేశ్వర్ గారు మీరు రిటైర్మెంట్ రెస్ట్ వీటన్నిటి మీద మీ విశ్లేషణ ఏమిటి? భువనేశ్వర్ గారు కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడు బయటకు వచ్చిన పాపతి లేదండి. ఎప్పుడు దశాబ్దాలుగా ఎప్పుడు రాజకీయాల్లో రాలేదు. ఫ్యామిలీ పర్సన్ గా వాళ్ళ కుటుంబం వాళ్ళ బిజినెస్ వ్యవహారం చూసుకున్నారు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు అప్పటి నుంచి మాత్రం సెప్టెంబర్ 2023 నుంచి మాత్రం కొంచెం క్రియాశీలకంగా తిరుగుతున్నారు, ప్రజల్లో తిరుగుతున్నారు. అయితే మనం చూస్తున్నాం. అయితే వారు చేసినటువంటి వ్యాఖ్యల్లో కొన్ని సందర్భాల్లో వివాదాస్పదమైన వాస్తవం. ఎందుకంటే వారు ఆ డబ్బుల గురించి మాట్లాడుతూ అసలు నా సంపాదన రోజుకి ఇన్ని కోట్లు అని చెప్పేసి వారు చెప్పారు. అది ఎన్ని వేల కోట్లు ఎలా అయిందో అనేది అదొక వివాదాస్పద వ్యాఖ్య. రెండో చెక్కుల పంపిణీ విషయం కూడా చూస్తే ఆ చెక్కులు చూస్తే ఎప్పుడు సంవత్సరం క్రితం డేట్లు అయింది. ఈ సంవత్సరం క్రితం డేట్లు చెక్కులు ఇప్పుడు ఎలా ఇస్తున్నారని చెప్పేసి అది కూడా ఒక వివాదాస్పదమైంది. నిన్న వారు చేసిన కుప్పంలో వ్యాఖ్యలు కూడా
నాకు కోరిక కలిగింది, చేతులు ఎత్తమన్నారు, ఎత్తే ఆ తర్వాత ఆవిడ చెప్పారు. నేను సరదాగా అన్నాను, ఎందుకంటే ఎప్పుడు సీరియస్ గా మాట్లాడుతా అంటున్నారు కాబట్టి సరదాగా జోక్ చేశాను. ఆయనే ఉంటారు, ఆయనే పోటీ చేస్తారు అన్నారు. కాకపోతే వారు కూడా గ్రహించాల్సింది ఏంటంటే నవ్వు 4 విధాలు చేయటది. ఎక్కడ ఏమి చేయాలో ఎక్కడ ఏమి చేయకూడదో అంటే కొంత అవగాహన తక్కువ, ఎందుకంటే రాజకీయ అవగాహన లేదు వ్యక్తికి కాబట్టి. ఇది ఇలాంటి సమయాల్లో ఏదన్నా సరే ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ప్రత్యర్థులు కాబట్టి వారు ఉపయోగించుకుంటారు, ఉపయోగించుకుంటారు, రకరకాలుగా ఉంటాయి. సో మళ్ళీ నాకు కోరిక కలిగింది అంటున్నారు. ఎప్పుడైతే నాకు కోరిక కలిగింది అంటే వారి పదప్రయోగంలో కావచ్చు, లేదా ప్రజెంటేషన్ విధానంలో సరైన విధానంలో వారికి అవగాహన లేదు కాబట్టి, అనుభవం లేదు కాబట్టి అలా చెప్పి అనుకోవాల్సిన అవసరం ఉంది. అయితే కుప్పంలో కూడా నాకు ఈ మధ్య మన ఢిల్లీ కన్వెన్షన్ మనసులో మాట చెప్పారనుకోవచ్చు కదా రవికిరణ్ గారు. రవికిరణ్ గారు మీరు చక్కగా విశ్లేషించారు, బాగుంది. అయితే మనసులో మాట చెప్పారని అనుకోవచ్చు కదా. ఏ భార్య అయినా, ఏ భర్త, అందులోనూ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న వ్యక్తి, అట్లాగే 14 మన ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఎన్నికల సమరంలో ఉన్నప్పుడు స్వయంగా ఆయన భార్య వచ్చి జోకేస్తుందండి, మా ఆయన తప్పుకుంటాడు, నేను పోటీ చేస్తాను, మా ఆయనకి అలసిపోయాడు, రెస్ట్ తీసుకోవాలి, నాకు కోరిక కలిగింది అని అంటారా? మనసులో లేకుండా ఆ మాట ఎట్లా వస్తుంది? నేనైతే ఎక్కడ ఊహించలేదు. ఇప్పుడు గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ గారు జైలుకి వెళ్తున్నప్పుడు రబ్రీదేవి గారిని పెట్టారు, అట్లా జరిగినమాట వాస్తవం. అట్లా మరికొన్ని సంఘటనలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ సందర్భం ఏమిటి? ఆవిడ అట్లాంటి జోక్ వేశారంటానికి ఎట్లా మరి జోక్గా ఎట్లా తీసుకోవాలి? లోపల మనసులో లేకుండా వస్తుందా? అంటే నేను అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గతంలో కూడా, గత సంవత్సరాలు బహిరంగ సభల్లో కూడా ఈసారి నన్ను ముఖ్యమంత్రిగా మీరు చేసి గెలిపించకపోతే రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటాను, రాజకీయాలు వైదొలుగుతానని చెప్పేసి ఒక వివాదాస్పద వ్యాఖ్య చేశారు. అలాగే అంతకు ముందు అసెంబ్లీ నుంచి నా భార్యని అవమానించారు కాబట్టి నేను ముఖ్యమంత్రిగా వెనక్కి వస్తే లేక రాదని చెప్పేసి వెళ్ళిపోయారు. అలాగే ఒక నినాదం కూడా తీసుకొని, భార్యని ఒక నినాదం తీసుకొని ప్రజలకు కొంతవరకు వెళ్ళారు. ఇలాంటి సీరియస్ మూడ్ లో ఉండి రేపు వచ్చే వారంలో 2 వారాల నోటిఫికేషన్ వస్తున్న టైంలో అటువంటి జోకు అన్నది నేను ఇందాక చెప్పినట్టు నవ్వు 4 విధాలు చేయడం వారికి ఉన్నటువంటి అవగాహన, రాజకీయ అవగాహన రాహిత్యం కావచ్చు, లేకపోతే ప్రజలతో ఎలా మాట్లాడాలి. ఎందుకంటే ఇన్ని దశాబ్దాలు ఎప్పుడు బయటకు వచ్చిన వ్యక్తి కాదు, క్రియాశీలకంగా ఉన్న వ్యక్తి కాదు, ఇప్పుడే కొంత వస్తున్నారు కాబట్టి కొంత జరిగినటువంటి చేయకూడదు అటువంటి వ్యాఖ్యలు ఇటువంటి సమయంలో. ఎందుకంటే ప్రత్యర్థ పార్టీలు ఉపయోగించుకుంటారు కాబట్టి నిజంగా కోరిక ఎందుకు ఉండకూడదు అంటే ఉంటుంది. ఆ కోరిక భార్య భర్తలు చూసుకుంటారు, ఆ భర్త కోరిక భార్య తీస్తారు, భార్య కోరిక భర్త తీస్తారు, అది మన సంబంధం లేని విషయం. కావాలనుకుంటే ఎమ్మెల్సీ ఇస్తారు, కొడుకు ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు లేదు, బావమరిదికి ఎమ్మెల్యే చేసినప్పుడు లేదా, తన ఎమ్మెల్యే అయినప్పుడు లేదు, భార్యకు కూడా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఇస్తారు. వాళ్ళ పార్టీ వాళ్ళు ఇష్టం, కుటుంబ పార్టీ ఎన్నెన్నో ఇస్తారు, ఎన్ని ఎమ్మెల్యేలన్నా, ఎమ్మెల్సీలన్నా, ఎంపీలన్నా ఇచ్చుకుంటారు. అది పెద్ద విషయం కాదు. ఆవిడ నిజంగానే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ అవ్వాలంటే పెద్ద విషయం కాదు. వాళ్ళ పార్టీ వాళ్ళ సొంత పార్టీ కాబట్టి 4 కాదు 40 సీట్లు వాళ్ళకే ఇచ్చుకుంటారు, దాన్ని మనం ఏం కాదంటాం. కానీ ఇదైతే వారైతే స్పష్టత ఇచ్చారు, నేనైతే పోటీ చేయను, ఆయనే ఉంటారు, మీకు నేను సరదాగా అన్నాను, నేను నవ్విస్తాకన్నాను అని చెప్పి వారే స్పష్టత ఇచ్చారు. కాబట్టి మంచో చెడో ప్రజలే నిర్ణయించుకుంటారు. అయితే కుప్ప విషయంలో ఈ మధ్య ఒక ఢిల్లీ వెళ్ళినప్పుడు నేను నేషనల్ కన్వెన్షన్ లో బెంగళూరు మా నాయకులు ఒక ఆయన అటెండ్ అయ్యారు, వచ్చారు. నేను మాట్లాడితే ఆయన టక్కని నాకు ఏదో ఫోన్ వచ్చింది, తెలుగులో మాట్లాడితే అదే మీకు తెలుగునా అని అన్నారు. మీకు ఎలా వచ్చాట? నేను కుప్పం నా నియోజకవర్గం అన్నారు. మరి కుప్పం మరి బెంగళూరులో ఎందుకున్నారు అంటే అక్కడ అవకాశాలు ఏమన్నా ఒకసారి, అందుకనే 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ళు అవుతుంది వచ్చేస్తాను, ఇక్కడే ఉంటున్నారండి. అంటే అప్పుడు నాకు అర్థమైంది, అంటే ఇలాగా అక్కడ ఉన్న అవకాశాలు లేకుండా, జీవనోపాధి లేకుండా, లేకపోతే వారు ఎక్కువటువంటి సంపాదన లేని విషయంలో ఎలాగైతే బోర్డర్ దాటేసి బెంగళూరు వెళ్ళిపోయి బెంగళూరులో కర్ణాటకలో సెటిల్ అవుతున్నారు. మరి ఇన్ని దశాబ్దాలుగా ఆయన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో మరి ఎంత అభివృద్ధి చేశారు, అభివృద్ధి చేస్తే ఎందుకలా వలస వెళ్ళిపోతున్నారు అయితే నాకు మనసులో మొన్న 4-5 రోజుల క్రితం జరిగిన సమావేశంలో నా మనసులో కలిగినటువంటి అభిప్రాయం మాత్రమే కేసీఆర్ గారు. అయితే అంటే ఆయన వచ్చే ఎలక్షన్ లో గెలిచే అవకాశం ఉందని చెప్పారా? వచ్చే ఎలక్షన్ లో దాని గురించి కూడా ఏమైనా మాట్లాడారా? ఈసారి టైట్ ఫైట్ అవుద్ది, ఇబ్బంది అవుద్దని ఏమని చెప్పారా? నేనే అడగలేదు సార్, నేనే అడగలేదు కానీ అయితే పవన్ కళ్యాణ్ గారి రిటైర్మెంట్ గురించి కూడా ఒక సంక్షిప్తంగా, పవన్ కళ్యాణ్ గారి రిటైర్మెంట్ విషయంలో నేను పూర్తిగా ఏకీవిస్తాను. ఎందుకంటే ఒక వయసు దాటాక ప్రత్యక్ష రాజకీయాలు, అసలు రాజకీయం అంటే ప్రజాసేవ సార్. రాజకీయం అంటే బ్రహ్మ పదార్థం కాదు, మానవ సేవే మాధవ సేవ. మనం ఉన్నటువంటి సంస్కృతి వేల సంవత్సరాల పురాణ వేదాల ఇతిహాసాలు చెప్తుంది ఏంటి? మానవ సేవే మాధవ సేవ. రాజకీయం ద్వారా సేవ చేస్తాం.
అయితే ప్రత్యక్ష రాజకీయాలు వేరు, సేవ చేయటం వేరు. సో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి అనునిత్యం ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసి ఉండటం, దాని మీద కొంత రిటైర్మెంట్ తీసుకోవాలి. కానీ సేవ అనే కార్యక్రమాల్లో మాత్రం రిటైర్మెంట్ ఉండకూడదు. సేవ అనేది మనం బతుకున్నంత వరకు, మనకు ఓపుకున్నంత వరకు, బౌండరీస్ అయితే పెట్టుకోవాలి. బాగా చెప్పారు. ఇప్పుడు నా సూడి ప్రశ్న ఏమిటంటే, ఒక బ్రేక్ కూడా తీసుకోవాలి. నా సూడి ప్రశ్న ఏమిటంటే, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి వయసును దృష్టిలో ఉంచుకుని ఆయన అలిసిపోయాడని భార్య చెబుతున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి డైరెక్ట్ చెప్పొచ్చు కదా, మీరు రిటైర్ అవ్వండి, ఇంకెవరికైనా అవకాశం ఇవ్వండి, లేదా మీ అబ్బాయికి ఇవ్వండి, లేదా నాకు ఇవ్వండి. అఫ్ కోర్స్ రవిచంద్రారెడ్డి గారు వీళ్ళంతా దత్తపుత్రుడు అంటుంటారు కదా, సో ఆయనకి ఇవ్వండి అని అడగొచ్చు కదా. డైరెక్ట్ గా చంద్రబాబు పేరు ఎందుకు చెప్పట్లేదు? అడిగారో లేదో మీకు నాకు ఏం తెలుసు సార్. చెప్పున్నారేమో, చెప్పారు కాబట్టి భువనేశ్వర్ గారు ఇలా అన్నారేమో, చెప్పారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అన్నారేమో, మనకు మాత్రం ఏం తెలుసు. ఆ టైం వస్తే గానీ తెలియదు. సార్, పెద్దిరెడ్డి కిరణ్ గారు రవికిరణ్ గారు చెప్పదన్న దాంట్లో కొన్ని తెలిసినప్పటికీ చెప్పట్లా. ఏంటంటే ఈ పొత్తుకి అనేది ఒక నేపథ్యం ఏర్పడే పని అయితే చంద్రబాబుని పార్లమెంట్కి పోటీ చేయమన్నట్టు, ఒకవేళ సీఎం కుర్చీ ఉంటే బీజేపీకి సీఎం కుర్చీ షేర్ ఇవ్వాలన్నట్టు రకరకాల ప్రతిపాదనల గురించి చక్కర్లు కొడుతున్నాయి వార్తలు. అవి గాలి వార్తలా కాదా అనేది బీజేపీకి సంబంధించిన నాయకులే చెప్పాలి. ఖచ్చితంగా కూడా ఇదంతా ఒక డ్రామా. ఈ డ్రామాకి మెలో డ్రామా ఏదైతే ఆమె స్టార్ట్ చేసిందో, కుప్పం నుంచి మెల్లిగా తప్పించే కార్యక్రమం ఆమె మొదలు పెడితే రేపు నిజంగానే పార్లమెంటుకు ఒక చోట, అసెంబ్లీకి ఒక చోట చంద్రబాబు పోటీ చేసినా ఆశ్చర్యపోదు. ఇది ముందుగా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ ఇటు గెలవకపోతే పార్లమెంట్ సీటు కనీసం గెలిచినా, అటు కేంద్రంలో అయినా చివరి ఏజ్లో అంటే 75 పైన పడ్డాడు కాబట్టి ఇంకో 5 ఏళ్ళు ఖాళీగా ఉండకుండా ఇటు కేంద్రంలో బీజేపీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అటు కేంద్ర మంత్రిగా అయినా చక్రం తిప్పచ్చు. రాజకీయంగా ఈ ఏజ్ లో మనం దూరం అవ్వకూడదని చెప్పేది ఆయన ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తుంది. బీజేపీ నుంచి వచ్చిన అబ్దుల్లా గారు, హైదరాబాద్ నుంచి. అబ్దుల్లా గారు నమస్కారం, మాట్లాడండి. హలో అబ్దుల్లా, నమస్కారం. నమస్కారం సార్, మాట్లాడండి సార్. ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి ఇంత మాట్లాడుతున్నారు కదా సార్. మనకి ఆ చంద్రబాబు నాయుడు ఒక్క పథకం గురించి మాట్లాడమని చెప్పండి సార్. ఈ 14 సంవత్సరాల్లో సీఎం గా చేసి అతను ఒక్క పథకం సార్, ఒక్క పథకం పేరు చెప్పమని చెప్పండి అతన్ని. పూలేంద్రేశ్వరి కానీ ఎవరినైనా సరే, ఇప్పుడు బీజేపీ నుంచి పూలేంద్రేశ్వరి గారు ప్లస్ చంద్రబాబు నాయుడు అందరు కలిసే ఉన్నారు సార్. జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు సార్. ఇప్పుడు ఏపీ జనాలు ఎవరేం పిచ్చోళ్ళు కాదు. నేను తెలంగాణ వాదిని. నాకు జగన్మోహన్ రెడ్డి చాలా వీర అభిమాని. నేను జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎంత పనులు చేశారు, రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. అయితే అట్లా కాదు అబ్దుల్లా గారు, భువనేశ్వర్ గారు తన కోరిక పోటీ చేయటం అన్నది అంటున్నారు. రెస్ట్ తీసుకోమని భర్తగా చెబుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా రిటైర్ అవ్వాలి నాయకులు అని చెబుతున్నారు. మరి ఎట్లా ఈ రెండింటిని ఎట్లా చూస్తారు? రిటైర్ మరి భార్య కోరికని భర్త తీర్చాల్సిన బాధ్యత ఉందా లేదా? లేదు సార్, ఇవన్నీ వీళ్ళకి ఎట్లుందంటే, ఇప్పుడు జగన్ గారు మళ్ళా సీఎం అయితే తెలుగుదేశం అన్నది మన ఏపీలో భూశాతం అయిపోతుంది సార్. ఇంకా రాబోయే రోజుల్లో తెలుగుదేశం ఉండదు. పప్పు అంటారు కదా సార్, పప్పు కోడాలని అన్న వీళ్ళందరూ పప్పు అట్లాంటి విషయాలు అట్లా మాట్లాడమా. నో అదే రాజకీయ నాయకులు మాట్లాడుకుంటారు కానీ మన ప్రోగ్రామ్ లో అటువంటి విషయాలు సాధ్యమైనంత వరకు మాట్లాడుకుంటుంటే బెటర్. రవికిరణ్ గారు మీరే చెప్పాలి. మన పవన్ కళ్యాణ్ గారు నలిగిపోతున్నాడంట, మీ దెబ్బకి ఎట్లా టీడీపీని ఎట్లా కూడా కలపాలని ఒకసారి బయట చూసిన తర్వాత మీరు మాట్లాడండి. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకుల ఆశీస్సులు ఉండాలి. ఈ అలయన్స్ కోసం నేనేదో నాకు మెచ్చి మేకతోలు చెప్తా నేను చేయలే. నేను అందరం కలిసి ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎంత నలిగిపోయానో నా ఒకటికి తెలుసు. ఈ రోజున అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏదన్నా అవుదాం కానీ దాన్ని ఓటు అందరూ బలంగా ఉన్నారు. ఈ రోజున ఈ బలానికి కారణం నేను పడ్డ మామూలు నలుగుడు కాదు. దీనికి ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు. అన్ని చీవాట్లు తిన్నాను. మనలో మనకి చిన్న ఇబ్బందులు ఉంటాయి, కొన్ని త్యాగాలు ఉంటాయి, ఇవన్నీ కొన్ని తప్పవు. రైట్. రవికిరణ్ గారు చెప్పండి, ఏమిటి అట్లా నలిపేయటం ఏంటి? పవన్ కళ్యాణ్ పట్టుకుని చివాట్లు పెట్టడం ఏంటి? ఏం అంత బాధ ఏం వచ్చింది? తెలుగుదేశం కలుస్తున్నట్లా ఏమిటి? ఆయన కలిపేస్తున్నానని చెబుతున్నాడు, ఒప్పుకున్నారని చెప్తున్నారు, నిజమా కాదా?
కేసీఆర్ గారు వారు మాట్లాడుతూ మీరు చేసిన మీ పీసీఆర్ గారు రన్ చేసే క్లిప్ లో కూడా టీడీపీ జనసేన కూటమికి బీజేపీ ఆశీస్సులు ఉండాలి అని కోరుకుంటున్నాను అన్న. ఆ ఉండాలి అన్నది గత కొన్ని మాసాలుగా వారు చెప్తున్నారు. అలాగే గతంలో కూడా లేదు 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 రవికిరణ్ గారు మీరు జనరల్ గా కరెక్ట్ గా మాట్లాడతారు. కానీ నిన్న మొన్న చూడండి పేపర్లో కూడా వచ్చింది, ఎస్ బీజేపీ తోటి పొత్తు కుదిరింది, ఆ కుదరటానికి నేను ఎంతో కష్టపడ్డాను, వాళ్ళు బూతులు తిట్టినా నేను పడ్డాను అని చెప్తున్నారు. చివాట్లనే పదం బదులు బూత్ అన్న పదం వాడాను. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ సారీ. బట్ అది మీరు ఆశీస్సులు అన్నది మొదటిసారి ఆశీస్సులలో కలిసిపోయా ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను చూసింది, వీక్షకులందరూ చూసింది, వింది అదే ఆశీస్సులు ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నా అన్నమాట. సరే, నా తప్పు ఒప్పో వీక్షకులు నిర్ణయించండి, నాకే ఇబ్బంది లేదు. కానీ నేనేది ఏంటంటే గత ప్రెస్ మీట్ లో కానీ వారేం చెప్పారు, గత 2 సంవత్సరాలుగా నేను బీజేపీ నాయకత్వానికి ఢిల్లీకి వెళ్ళి కలిసినప్పుడల్లా టీడీపీ కూడా మనతో పాటు ఉండాలని చెప్పి పదే పదే చెప్పాను అన్నది కూడా వారే ప్రెస్ లో కూడా చెప్పారు. అలాగే ఎన్డీఏ సమావేశాలకు వెళ్ళినప్పుడు కూడా వారు ప్రెస్ తో మాట్లాడి వారు స్వయంగా చెప్పింది ఏంటి, టీడీపీ కూడా ఉంటే బాగుండేది, నేను ఆశించారని కూడా చెప్పారు. సో వారి మనోగతం సుస్పష్టంగా ప్రజలు చెప్తుంది ఏంటంటే బీజేపీ జనసేనే కాదు, దీనిలో టీడీపీ కూడా ఉండాలని కొన్ని సంవత్సరాలుగా వారు ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట. వారు గతంలో చెప్తున్నారు, ఇప్పుడు చెప్తున్నారు. అయితే నాకు నిన్న మాట్లాడిన దాంట్లో బాధ కలిగింది ఏంటంటే చివాట్లు పెట్టారు, ఇలాగా ఈ పదాలు నన్ను వ్యక్తిగతంగా బాధించాయి. చివాట్లు పెట్టడం ఏంటి అంటే ఏంటి, మీరు ఇన్నిసార్లు చెప్తున్నా టీడీపీని పొమ్మంటున్నారని మీరు చెప్పదలుచుకున్నారా? బీజేపీ నాయకత్వం టీడీపీని మీరు ఎంత చెప్పినా మనకు టీడీపీ వద్దు, నువ్వు ఆ గొడవ పడద్దు అని వీరిని ఏమన్నా తిట్టారా, అలా చెప్పదలుచుకున్నారా? నాకైతే వ్యక్తిగతంగా బాధలు. చివాట్లు ఎందుకు పెడతారు సార్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెద్ద నాయకులు, అందరూ కోట్లాది మంది ఆరాధించే మంచి నటులు, నాయకులు. అటువంటి నాయకుల్ని కేంద్ర నాయకత్వం చివాట్లు ఎందుకు పెడతారు? అటువంటి పదప్రయోగం కరెక్ట్ కాదేమో. అది చెబుతూనే అంతర్లీనంగా చెబుతుంది ఏంటంటే టీడీపీ మీద బీజేపీ కేంద్ర నాయకత్వం ఎంత కోపంగా ఉన్నారు, ఎంత వద్దనుకుంటున్నారు. వద్దన్నా సరే నువ్వు పదే ఇన్నిసార్లు ఎందుకు మా దగ్గర తీసుకొస్తున్నావు అని కూడా అన్న భావన కూడా వ్యక్తీకరిస్తుంది. అంటే మంచి చేయబోయి చెడు కూడా వస్తుంది దానిలో. ఒకటి వ్యక్తిగతంగా వారి మీద వారి అభిమానులుగా నాలాంటి వ్యక్తులు నేను చాలా అభిమానిస్తాను, నాయకుడిగా ప్రతి నాయకుడిగా అభిమానిస్తాను, నటుడిగా అభిమానిస్తాను, నా మనోభావాలు దెబ్బతింటున్నాయి. అలాగే మా కేంద్ర నాయకత్వం కూడా నిన్ను చివాట్లు తిట్టాను, మా కేంద్ర నాయకులు ఎప్పుడు ఎవరిని చివాట్లు తిట్టే వ్యక్తులు కాదు. అంటే పరోక్షంగా బీజేపీ నాయకులు నన్ను తిట్టారంటం వల్ల మా నాయకులు కూడా తక్కువ చేస్తున్నారు. ఈ సమంజసం కాదు. ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడుకుంటే అంటేనే మంచిదని చెప్పేసి తెలియజేస్తున్నాను. పొత్తులు ఎత్తులు అనేది పార్టీ నాయకత్వం సమయం వచ్చినప్పుడు తెలియజేస్తారు. అంతేగాని ఇటువంటి వ్యాఖ్యలు వారికి, వారి పార్టీకి, ఇంకో పార్టీకి, వేరే పార్టీకి మంచి చేయమని చెప్పేసి అభిప్రాయం కేసీఆర్ గారు. మీరు చక్కగా చెప్పారు. కానీ చివరికి మాత్రం ఆయనేమో నేను పొత్తు కుదిరిపోయింది, నేను ఫైనలైజ్ చేసుకోవడానికి వెళ్తున్నానని ఆయన చెబుతున్నాడు. మీరేమో మాకు సంబంధం లేదని, మరి టీడీపీ అంటే బీజేపీకి ఇష్టం లేదని చెప్పడమే కదా అని మీరు అంటున్నారు. ఏదైనా ఆ తేడా ఏదో కనపడతా ఉంది. మరి మీ దగ్గర ఆ సమాచారం లేదేమో. పవన్ కళ్యాణ్కే మీ వాళ్ళ దగ్గర సమాచారం, మీ వాళ్ళకి సంబంధించిన సమాచారం ఉందేమో. మీకు ఒక్కటి గుర్తు చేస్తాను, గతంలో కూడా ఒక 2-3 నెలల క్రితం కూడా పవన్ కళ్యాణ్ గారు వారు మాట్లాడుతూ బీజేపీ కూడా మనతో వచ్చేసింది, మనం బీజేపీతో కలిసి వెళ్ళిపోతున్నాం అని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. ఆల్రెడీ వీడియో కూడా ఉంటుంది, మీకు యూట్యూబ్ లో చూడండి. మరి ఎక్కడ వచ్చేసింది? ఈ రోజు వరకు రాలేదు కదా. అంటే ఎందుకు ఇటువంటి మళ్ళీ జూన్ 4వ తారీఖు, జనవరి 4వ తారీఖు అనుకుంటా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు టీడీపీ జనసేన కూటమికి ఉన్నాయి, ఇది కాపుల గురించి మాట్లాడుతూ మీరు నన్ను తిట్టినా సరే నేను మీరు కోరుకున్నా అని చెప్పి ఒక లేఖ రాసి ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం గారి డిస్కషన్ వచ్చింది. ఆ లేఖలో కూడా రాశారు ఆశీస్సులు ఉన్నాయని. మరి ఇప్పుడు మీరు ప్లే చేసిన వీడియోలో కూడా ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నానని చెప్పి కూడా అంటున్నారు. అంటే ఏంటి, ఎక్కడ వైరుధ్యం? వారు మాట్లాడుతున్న దానికి తర్వాత మాట్లాడుతున్న దానికి ఎక్కడ పొంతనైతే ఉండలేదు. ఇది వారి పార్టీకి మంచిది కాదు. మేము జనసేనతో పొత్తులో ఉన్నాం. ఇప్పుడు పొత్తులు ఎత్తులు అనేది ఇప్పుడు జనవరి 16, 2020 బీజేపీ జనసేన పొత్తులోకి వెళ్ళినప్పుడు ఇలాగా ప్రెస్ మీట్ పెట్టి, విజయవాడ నడిబొడ్డులో ప్రెస్ మీట్ పెట్టి ఉభయ పార్టీల యొక్క ఆలోచన ఏంటి, ఏ రకంగా ఉంటుందో ప్రజలు చెప్తారు. ఇది పొత్తు అంటే. అంతేగాని ఏకపక్షంగా ఎవరో ఏదో చెప్పేసే పొత్తు అయిపోయిందంటే అది వారి స్థాయిని వారు తగ్గించుకునే ప్రక్రియ కూడా అవుతుంది. ఇది వారు కూడా ఆలోచించుకోవాలని చెప్పి మీ ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను. రైట్, బాగుంది. సత్యప్రసాద్ గారు ఏలూరు నుంచి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారేమో ఇవాళ అయిపోద్ది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. పెద్దిరెడ్డి గారికి రవికిరణ్ గారేమో చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. మీరేమంటారు సంక్షిప్తంగా? అది కాదు సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అసలు ఎంట్రన్సే లేదు కదండి.
పవన్ కళ్యాణ్కి ఎంట్రన్స్ లేదు అక్కడ. అదే బీజేపీలో అపాయింట్మెంట్ లేదు కదండి ఆయనకి. కాదుగా, ఇప్పటికీ బీజేపీతో పొత్తులో ఉన్నాడని వాళ్ళు చెబుతున్నారు, వీళ్ళు చెబుతున్నారు కదా. ప్రస్తుతం 3 పార్టీల మధ్య అక్రమ రాజకీయ అనైతిక సంబంధం కొనసాగుతుంది కదా, టీడీపీ, బీజేపీ, జనసేనల మధ్య. ఎందుకు అక్రమ సంబంధం అనాల్సి వస్తుందంటే, ఆయన బీజేపీతో పొత్తులో ఉన్నానంటాడు, లేచిపోయి టీడీపీతో కాపురం పెట్టాడు. అయినా బీజేపీ వాళ్ళు ఫీల్ అవట్లేదు, టీడీపీ వాళ్ళు ఫీల్ అవట్లేదు. మరి ఈయనేమో 2 వైపులా తిరుగుతున్నాడు. ఆయనేమో చంద్రబాబు గారేమో మళ్ళీ బీజేపీ తోటి కూడా పెట్టుకుంటానంటున్నాడు. ఈ అక్రమ సంబంధం కొనసాగుతున్నప్పుడు మరి ఇప్పుడు వాళ్ళేమో ఢిల్లీ వెళ్తున్నారంటున్నారు. సరే, ఏదేమైనా చూద్దాం. మన మీరు మాట్లాడండి సుబ్బరాజు గారు. యాక్చువల్ గా మనము అంశాన్ని, కీలకమైన 2 అంశాలను కూడా మనము చూడాల్సిన దృష్టితోటి చెప్పాల్సిన రీతిలో మనం అనలైజ్ చేయలేకపోయామనే అంశంతో నేను యాక్చువల్ గా వార్త అంత స్పష్టంగా వచ్చినప్పుడు దాంట్లో శశభిషలు కానీ, అనుమానాలు కానీ, అపోహలకి ఆస్కారమే లేదు. భువనేశ్వరి గారు కేవలం చంద్రబాబు గారి మనసులో కాగల కార్యం అందరూ తీర్చినట్టుగా ఆవిడని అడ్డు పెట్టుకుని, భువనేశ్వర్ గారి ఇష్యూ కాదు, పొత్తుల మీద ముందు అది చెప్పేసిన తర్వాత పొత్తులు ఫస్ట్ అది ప్రధానమైన వార్త. ఇది ఖచ్చితంగా రాజకీయాల్లో పెను సంచలనమైన వార్త. ఎందుకంటే ఆయన స్థానంలో ఎవరు రాబోతున్నారు? లోకేష్ గారు రాబోతున్నారా? మరి లోకేష్ గారి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు ఎట్లా ఆమోదిస్తారు? ఆయన మంగళగిరిలోనే గతంలో ఓడించిన వాళ్ళు. లోకేష్ గారు లాంటి వాళ్ళని, దొద్దిదారి వాళ్ళని తీసుకొచ్చి రాజకీయాల్లో కేవలం కొడుకు కాబట్టే పెడితే రాష్ట్ర ప్రజలు ఆమోదిస్తారా? పవన్ కళ్యాణ్ గారికి ఎట్లాంటి ఇది ఉంటుంది, ఆమోదం ఉంటుంది, సంసిద్ధత ఉంటుంది. దీని ఇమేజ్, దీని ప్రభావము, దీని పరిస్థితి రాష్ట్ర ప్రజల ఎన్నికల మీద ఎట్లా పడబోతుంది అనేది ఇది సైలెంట్ గా అండర్ కరెంట్ గా వెళ్ళిపోతూ ఉంటుందండి ఈపాటికే. అంటే ఒక నాయకత్వ స్థానాల్లో చిన్న మార్పు చాలా పెద్ద పెను విప్లవానికి దారి తీస్తుందండి. దెర్ ఇస్ ఇంగ్లీష్ సేయింగ్, ఎ స్మాల్ చేంజ్ ఇన్ ద టాప్ గోస్ టు సీ చేంజ్ ఇన్ ద బాటమ్. అంటే పైన చిన్న మార్పు, ఒక వ్యక్తి మార్పు, కింద మొత్తం భూకంపమే వస్తుందండి. ఒకటేది. ఇక పొత్తులకు సంబంధించిన వ్యవహారం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా ఆయన నిజం మాట్లాడారని ఎందుకు అనుకోకూడదు? చివాట్లు అనేది నిజంగా చెప్పలేదని ఎందుకు అనుకోవాలి? చివాట్లు పెట్టకపోతే ఆయన ఎందుకు చివాట్లు అంటాడు? ఇవన్నీ నిజాలు. ఇప్పుడు ఆయన దాంట్లో కూడా, ఆయన మాటల్లో కూడా మనం చొప్పించి నోట్లో పెట్టి ఆయన ఇట్లా అనుకుని ఉండరు, ఇలా జరిగి ఉండదు, ఆయన సదుద్దేశంతో అన్నారు. మీరు కూడా మంచి పదం వాడారు, బూతులు అనే పదం బదులుగా చివాట్లు అని పెడతారని. సో కొన్ని వాస్తవాలను మనం మసిపూసి మారేడుగా చేయటం సాధ్యం కాదండి. రైట్, రవిచంద్ర గారు. సార్, ఇప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకునేటప్పుడు అదాటను బయటపడతాయి. అంటే పొరపాటున చెప్పడమో, లేకపోతే అతిశయంగా చెప్పడమో, అబ్బా నేను ఎంత కష్టపడ్డా, చెమటోడ్చా, ఏదైతే ఇవన్నీ బాగా వివరించి చెప్పే కార్యక్రమంలో కొంచెం డీటెయిల్గా చెప్పినట్టు కనపడుతుంది. అంటే టీడీపీ అంత సన్నాసి పని చేసింది, అయినా కూడా నేను బీజేపీ తోటి కలిసినట్ట, బీజేపీతో ఒప్పించినట్ట. అదే 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 అంటే ఇప్పుడు బీజేపీ దగ్గర చంద్రబాబు నాయుడు గారికి ఇమేజ్ అసలు లేదు. అతని గతం చూస్తే పెద్ద గోతం లాగా ఉంది. ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడిని వాళ్ళు దగ్గరకు కూడా రానిట్లేదు. నేను కష్టపడి ఆయన కోసం నేను తిట్లు తిని ఎన్నో త్యాగాలు, అంటే త్యాగరాజు ఈయన. సో ఈ త్యాగాలు చేసి చంద్రబాబు నాయుడిని మోస్తున్నాను. కానీ మోస్తున్నది ఎందుకు మోస్తున్నారు సార్? ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? ఇప్పుడు కూటమి కడతారు. కూటమి కడితే లోకేష్ ముఖ్యమంత్రి అభ్యర్థా, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థా, లేకపోతే బీజేపీ నుంచి పురంధేశ్వరి అభ్యర్థా? మరి తన కోసం తాను కష్టపడవచ్చు, ప్రజలకి ఒక విశ్వాసం నెలకొల్పాలని కోరుకోవచ్చు. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారి అభ్యర్థిత్వం కోసం ఈయన లాబింగ్ చేయడం ఏంటి సార్? ఈయన లాబీయిస్టా, లేకపోతే పార్టీ ఒక వ్యవస్థాపకుడు, లేకపోతే అధ్యక్షుడా, లేకపోతే ఈయన వేరే వాళ్ళని అంతగా మోయటానికి ఈయనకు ముడుతున్నది ఏంటి? ఈయనకు ముడుతున్నది ప్యాకేజ్ కాక మరేంటి అని అడుగుతున్నాం. అందుకే జనాలు ఖచ్చితంగా కూడా నిర్ధారిస్తారు. ఈ అతుకులు పొత్తులు ఏవైతే ఉన్నాయో రెండు ఊతకర్రల్లాగా, ఒకవైపు బీజేపీ, ఒకవైపు జనసేనను పెట్టుకొని ఈ వయసులో ఆ కుళ్ళుతూ ఏదైతే ఆయన రావాలనుకుంటున్నాడో, సేవ పేరుతో గతంలో 14 సంవత్సరాల్లో ఒక్క పథకం, ఒక్క కార్యక్రమం ప్రజలకు చేసి చెప్పుకునేదానికి లేక సిగ్గుచేటుగా ఉండే విధంగా ఉన్న పరిపాలన గురించి గుర్తు చేస్తే జనం తరిమి కొడతారని ఈ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తూ సహాయంగా ఆయన ఎల్లో మీడియాను వాడుకుంటూ ఈ అతుకులు పొందగా ఒక పొత్తును ఏర్పాటు చేసుకొని అధికార పార్టీని దించడం కోసమంట మొత్తం ఓటు ఒకటిగా పోలవ్వాలంట. పాపం ఎన్నికలలో రంగుల కళ్ళకు అంటున్నారు, ప్రజలు ఖచ్చితంగా తీర్మానిస్తారు. ఎందుకంటే సార్,
ప్రజలు చాలా విశ్వాసంగా ఉంటారు సార్. వీళ్ళలాగా ద్రోహం చేయరు, తిట్టిన వాళ్ళతో పోయి కలిసిపోరు, వాళ్ళతో వీళ్ళు కలిసి వీళ్ళతో వాళ్ళు కలిసి మొత్తం మీద ప్రజలు మతిమరుపు మీద వీళ్ళు ఆడుకుంటున్నారు. ప్రజలు ఏది మర్చిపోరు సార్. ప్రజలకు చేసిన మేలుని కొనసాగించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఆశీర్వదించాలని ఏదైతే మేము అప్పీల్ చేస్తున్నామో ఆ అప్పీల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే నిజాయితీగా అంతే గొప్పగా ఒక హీరోలాగా ఏదైతే నేను మంచి చేస్తుంటే ఆ మంచి మీ ఇంటికి చేరి ఉంటేనే నన్ను తిరిగి ఆశీర్వదించమని చెప్తున్నాడో అలాంటి నైజం లేని ఈ ప్రతిపక్షాలన్నీ కూడా ఖచ్చితంగా ప్రజల్లో తేలిపోతాయి. ఫైనల్గా రవికిరణ్ గారు మీరు చెప్పండి, ఇవాళ ఢిల్లీ వెళ్తున్నాడు అంటున్నారు, పొత్తు ఓకే అయ్యే అవకాశం ఉందా లేదా? మీరు స్ట్రైట్ గా మాట్లాడుతుంటారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను ఈ ఒక్క మాట. సార్ గత 15-16 రోజులుగా ఇప్పటికీ 6-5 సార్లు పవన్ కళ్యాణ్ గారిని ఫ్లైట్ ఎక్కించారు, 6-5 సార్లు తింపారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. మరి ఇప్పుడు వరకు వాళ్ళు వెళ్ళింది వాళ్ళు ఫ్లైట్ ఎక్కింది అమరావతి ఫ్లైట్ ఎక్కారు, లేదా హెలికాప్టర్ ఎక్కారు, భీమవరంకి ఎక్కారు, అంతేకాని ఢిల్లీకి ఎక్కడ ఎక్కారు. సో అనేక ఊహాగానాలు రకరకాల ఛానళ్ళు, ఒక పేపర్ ఏమో మీ పేపర్ ఏమో 4+2+1 అని రాస్తారు, వాళ్ళేమో 64 అంటారు, 32 అంటారు, 20 అంటారు, 7 అంటారు, 2 అంటారు, మళ్ళీ 30+10 అంటారు. ఇక మీరు అందరూ కలిసి బాల్ మీకు ఆ స్వేచ్ఛ ఉంది, ఫోన్ స్టేట్ అందరూ కలిసి బాల్ ఆడేసుకుంటారు, సంఖ్య చెప్పేసుకుంటారు, ఫ్లైట్ ఎక్కించేస్తారు, దింపేస్తారు. చూద్దాం వెళ్ళినప్పుడు చూద్దాం సార్ కేసీఆర్ గారు. రైట్. సో మీకు ఇప్పటికి కూడా అనుమానంగానే ఉందన్నమాట పవన్ కళ్యాణ్ తీరు మీద. రైట్. సుబ్బరాజు గారు, రవిచంద్రారెడ్డి గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.